శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన హనుమాన్ శోభయాత్ర జరగనుంది. అంబర్పేట్ జిహెచ్ఎంసీ గ్రౌండ్ నుంచి చేనంబర్ తిలకనగర్ మీదుగా హనుమాన్ వైమశాల వరకు నిర్వహించనున్నారు ఈ శోభయాత్ర. ఈ శోభయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగ్ అంబర్పేట్లోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందించారు. హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాగ్ అంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్, గోవర్ధన్ రెడ్డి, అడప చంద్రమౌళి, రామ్ రెడ్డి, ఏవీపీ నాయకులు ప్రవీణ్, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ బంధువులు అందరూ తరలి వచ్చి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులకు మనవి చేస్తున్నాము. దయచేసి ఇది మన ఇంట్లో జరిగే వేడుకగా భావించి మన యొక్క హిందూ శక్తిని చాటడానికి, మన యొక్క హైందవుల సమాజంలో యొక్క హిందూ ప్రదర్శనను చూపించడానికి అందరూ కూడా యువతి యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా, మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్లి అయితే ఏదైతే ఉంటుందో, పెళ్లైన తర్వాత మన ఆడపడుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన ఒక ఊరేగింపుగా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి. ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటింటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ, మరి అందులో భాగంగా ఈనాడు చేయడం అనేది జరిగింది. శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్, శ్రీరమణ చౌరస్తా, చేనంబర్ చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా, బర్కత్పుర చౌరస్తా, టూరిస్ట్ హోటల్, నీరజ్ సావేట్కర్ వరకు ఈ యొక్క శోభయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా, అందుకనే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఎక్కడ కూడా జరగనటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు. తదంతరం మళ్ళా ఒక ఊరేగింపులు అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానకి, రామ లక్ష్మణ జానకి. ఇవాళ బయట కూడా